ఆచరిస్తూ ఉన్నారు. ఇలా వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా సాధు అనేటువంటి ఒక వైశ్యుడు పడవ నిండా ధనాన్ని నింపుకొని ఆ మార్గము గుండా వెళుతూ ఈ మహారాజు గారి యొక్క పరివారాన్నంతా చూసి ఇలా అనుకుంటున్నాడు, అసలు ఈ నదీ తీరముందున జనసంచారమే ఉండేది కాదు కదా, ఈ మహారాజు ఎవరు, ఇంత పరివారంతో ఏం చేస్తున్నాడో చూద్దామని ఆ పడవను ఒడ్డున పెట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి క్రతమంతా కూడా చూసి చివరగా ఇలా అడుగుతున్నారు, ఓ మహారాజా, మీరు ఆచరిస్తున్నటువంటి యొక్క వ్రతం ఏమిటి, ఎందు నిమిత్తం ఆచరిస్తున్నారని చెప్పి అడుగుతాడు. అందులోగా ఉల్కాముఖ మహారాజు ఇలా అంటున్నాడు, ఓ వైశ్యుడా, అపుత్రస్య గతం నాస్తి, మాకు సంతానము లేక సంతానహీనతతో బాధపడుతూ ఉంటే మా రాజగురువుల ఆదేశానుసారంగా మేము సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పి బదులు చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క వైశ్యుడు కూడా ఇలా అంటున్నాడు, మాకు అష్టైశ్వర్యములు ఉన్నప్పటికీ కూడా మేము కూడా సంతానము లేక చాలా కాలముగా బాధపడుతున్నాం మహారాజా, మేము కూడా వ్రతాన్ని ఆచరించవచ్చా, ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో చెప్పమని అడుగుతాడు. వెంటనే ఆ ఉల్కాముఖ మహారాజు సత్యవ్రత విధానమంతా కూడా చెప్తాడు. అది విని ఆ వైశ్యుడు స్వామికి నమస్కరించి వ్యాపారమంతా ముగించుకొని సూర్యాస్తమయానికి ఇంటికి చేరుకున్నవాడే తన భార్య లీలావతిని పిలిచి ఇలా అంటున్నాడు, ఓ లీలావతి, నేను వ్యాపార మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఎవరో ఉల్కాముఖ మహారాజు